మా ఇంట్లో అందరినీ తిట్టేదాన్ని, డబ్బులు చాలా ఇంపార్టెంట్, డబ్బులు లేకపోతే ఒక పాల ప్యాకెట్ కూడా రాదు. సో దయచేసి నేను చెప్తున్నాను. 30 ఏళ్ల వర్ష కెరీర్ స్టార్టింగ్ లో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసిందనే చెప్పాలి. తను స్టార్టింగ్ లో కొన్ని మూవీస్ లో అండ్ అభిషేకం, ప్రేమ ఎంత మధురం లాంటి సీరియల్స్ లో కూడా యాక్ట్ చేసింది. అయితే తగినంత గుర్తింపు రాలేదని చెప్పొచ్చు. అలా చేస్తున్న టైంలో జబర్దస్త్ ప్రోగ్రామ్ లో చేసే అవకాశం వచ్చింది. ఆ అవకాశం తన లైఫ్ ని చేంజ్ చేసిందని చెప్పొచ్చు. అందులో తను వేసే పంచెస్, ఇమాన్యుయల్ తో లవ్ ట్రాక్, ఇలా తక్కువ టైంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది వర్ష. అయితే రీసెంట్ గా తను ఎక్కడా షేర్ చేసుకోలేని ఒక పర్సనల్ పెయిన్ ని షేర్ చేసుకొని అందరి ముందు ఎమోషనల్ అయింది. జబర్దస్త్ వర్ష మాట్లాడుతూ, మా అక్క ప్రేమతో ఏదో అడిగితే మా బావ తీసుకురావడానికి షాప్ కి వెళ్లారు. రోడ్ క్రాస్ చేసేటప్పుడు మా బావ గారిని ఒక బైక్ గుద్దేసింది. హాస్పిటల్ కి వెళ్తే మా అక్కకి మీ భర్త చనిపోయారు అని చెప్పారు. అక్క ఫుల్ గా డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది. ఇల్లులా లేదు. అప్పుడు రియలైజ్ అయ్యా, యాక్చువల్ గా ఇంతకు ముందు నేను మూర్ఖంగా ఉండేదాన్ని. డబ్బులు ఉండాలి, ఉంటేనే ఏదైనా. అందరినీ ఇంట్లో తిట్టేదాన్ని. డబ్బులు లేకపోతే మిల్క్ ప్యాకెట్ కూడా రాదు అని డబ్బులు అంటూ దాని వెంటే వెళ్లేదాన్ని. కానీ ఇప్పుడు రియలైజ్ అయ్యాను, జీవితంలో మనుషులు చాలా ఇంపార్టెంట్. మనిషి తర్వాతే ఇంకేదైనా. ఎందుకంటే ప్రాక్టికల్ గా చెప్తున్నాను. దయచేసి డ్రైవ్ చేసుకుని వెళ్లేవారు కొంచెం కేర్ఫుల్ గా ఉండండి. ఎందుకంటే ఇప్పుడు ఎంత డబ్బు పెట్టినా మనిషిని మాత్రం తీసుకురాలేము అంటూ అక్కని తలుచుకొని ఏడ్చేసింది. దాంతో స్టే స్ట్రాంగ్ అక్క అంటూ, కరెక్టే, డబ్బు ఉండాలి కానీ అది శాశ్వతం కాదు అంటూ కమెంట్స్ పెడుతున్నారు నెటిజన్స్. మీరైతే వెళ్లే ముందు వీడియోని లైక్ చేసి మరిన్ని సెలబ్రిటీ అప్డేట్స్ కోసం ప్లీజ్ డు నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద SR జనరల్ టాక్.